హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్యూస్. నందమూరి బాలకృష్ణ గారు నటించినటువంటి అఖండ తాండవం సినిమా గత నెలలో రిలీజ్ అయ్యి విజయవంతంగా నడిచిందనే చెప్పాలి. అయితే కలెక్షన్స్ విషయానికి వచ్చేసరికి సినిమా బడ్జెట్ కానీ మిగతా విషయాల్లో ఎలా ఉన్నప్పుడు కలెక్షన్స్ విషయంలో బాలకృష్ణ గారి రేంజ్ ఏదైతే ఒక 100 కోట్ల సినిమా అయితే ఖచ్చితంగా దాటిందనే చెప్పాలి. దాటిన తర్వాత ఆ తర్వాత వచ్చినటువంటి బ్రేక్ ఈవెన్ అయిందా లేదా అనేది ప్రొడ్యూసర్స్ ఎక్కడ కూడా బయట పెట్టలేదు. దగ్గర థియేట్రికల్ గ్రాస్ వచ్చేసరికి 120 కోట్ల వరకు అయితే ఇది చేరుకుందని అయితే ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. ఆ తర్వాత ఓటీటీ వాళ్ళు కొనుక్కున్నది ఎంత అనేది 100 కోట్లకి వీళ్ళు కొన్నారు అని అయితే చెప్తున్నారు. అయితే ఎంత కొన్నారు ఏంటి అనే విషయాన్ని మనం పక్కన పెడితే ఓటీటీలో ఎలా రన్ అవుతుంది ఈ మూవీ అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇకపోతే సినిమా వచ్చేసి జనవరి 9వ తారీఖున రిలీజ్ అయిందండి. ఆ రోజు నుంచి అంటే నిన్నటి వరకు కూడా నెట్ఫ్లిక్స్ ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం దగ్గర 2 మిలియన్ వ్యూస్ అయితే ఈ సినిమాకి రావడం జరిగింది. అంటే 20 లక్షల మంది అయితే ఈ సినిమాని చూసినట్టుగా నెట్ఫ్లిక్స్ వారు చెప్తున్నారు. ఇకపోతే నెంబర్ ఆఫ్ అవర్స్ వచ్చేసరికి అంటే మూవీని సగం చూసి లేకపోతే మళ్ళీ రిపీటెడ్గా చూసి ఈవెన్ వచ్చేసరికి వాచింగ్ అవర్స్ వచ్చేసరికి అంటే ఒకే వ్యూవరు ఎక్కువ సార్లు చూసి కూడా ఉండొచ్చు. సో వాచింగ్ అవర్స్ని కూడా ఆ రకంగా కౌంట్ చేస్తారు. కాబట్టి అలా చూసినప్పుడు 5.9 మిలియన్ అవర్స్ అయితే రావడం జరిగింది. దగ్గర 50 లక్షల గంటల అనుకుంటా 5.9 మిలియన్ అవర్స్ అయితే వీళ్ళు కౌంట్ చేస్తున్నారు. ఏంటి ఇందులో గొప్పతనం? ప్రతి సినిమాని కూడా ఓటీటీలోకి వచ్చినప్పుడు చూస్తారు కదా అని అనుకుంటే కాదండి. ప్రతి సినిమాని చూడడం వేరు, ఈ సినిమాని చూడడం వేరు. అఖండ అని చాలామంది అఖండ తాండవాన్ని అయితే థియేటర్లో చాలామంది మిస్ అయిన వాళ్ళు ఉన్నారు. పండగ హడావిడిలో సినిమా లేట్ అయినప్పటికీ పండగ హడావిడిలో కొన్ని పండగ సినిమాలు చూసావు అయితే ఇలా జరగడం ఉంది. సో ఓవరాల్గా ఇండియన్ మూవీస్లో ఇది 4th ప్లేస్లో ఉందండి. అంటే అదర్ దాన్ ఇంగ్లీష్ మూవీ నెట్ఫ్లిక్స్ అనేది ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ ఓటీటీ కాబట్టి ఇంగ్లీష్ మూవీస్కి ఎక్కువ వ్యూస్ ఉంటాయి జనరల్గా. సో అదర్ దాన్ ఇంగ్లీష్ మూవీస్ ఇండియాలో రిలీజ్ అయినటువంటి మూవీస్, అది హిందీ కానీ తమిళ్ కానీ తెలుగు కానీ ఏదైనా ఇండియాలో రిలీజ్ అయినటువంటి మూవీస్లో 4th ప్లేస్లో అయితే ఇది ట్రెండ్ అవుతుందండి అఖండ తాండవం. ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక మంచి రికార్డ్ అని చెప్పాలి. ఎందుకంటే ఒక రీజనల్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి సినిమా, కేవలం భక్తి దేశభక్తి అనేటటువంటి కారణంలో తీసినటువంటి సినిమా ఈ రకంగా ఓటీటీలో నడవడం అంటే చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. సో ఈ రకంగా నందమూరి బాలకృష్ణ గారు అయితే తాండవం చేస్తున్నారనే చెప్పచ్చు. ఇంకా ఎక్కువ వ్యూస్ వచ్చే అవకాశం ఉంది. టాప్ 3 ప్లేస్లో కూడా వెళ్ళే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. వీకెండ్లో ఎక్కువ వ్యూస్ వచ్చే అవకాశం ఉంది అని అయితే నెట్ఫ్లిక్స్ వారు అయితే ఇప్పటివరకు చెప్పడం జరిగింది. ఓవరాల్గా పబ్లిక్ రెస్పాన్స్ కానీ అంటే బాలకృష్ణ గారి మార్కెట్ అప్పటి వరకు ఉన్నటువంటి గత 4 సినిమాల మార్కెట్ చూస్తే 50-60 కోట్లతో తీసిన సినిమా కూడా 100 కోట్లకి అయితే రీచ్ అయ్యి ఎక్కడా కూడా లాస్లోకి వెళ్ళలేదు. సో ఈ సినిమా వచ్చేసరికి బడ్జెట్ ఎక్కువైందని చెప్తున్నారు. ఒకసారి ప్రొడ్యూసర్స్ బడ్జెట్ ఎక్కువ అన్నారు, లేదంటే డైరెక్టర్ వచ్చేసేమో మేము సినిమాని కలెక్ట్ చేసింది డబ్బు కావాల్సినంత డబ్బు ఇచ్చేసేసింది అని అంటున్నారు. అది ఏంటనేది వాళ్ళకే తెలియాలి. వాళ్ళు నిజం చెప్పినా అబద్ధం చెప్పినా అల్టిమేట్గా ప్రొడ్యూసర్సే లాభం వచ్చినా నష్టం వచ్చినా కాబట్టి కాకపోతే ఓటీటీలో అయితే ఇది బాగా రన్ అవుతుందని అయితే ఇప్పటివరకు వచ్చినటువంటి న్యూస్ ప్రకారం అయితే మనకు తెలుస్తుంది. ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి బాలకృష్ణ గారి సినిమాలకు సంబంధించి. ఇకపోతే నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి నెక్స్ట్ అప్డేట్ ఏంటి, బాలకృష్ణ గారి సినిమా గోపీచంద్ మల్లేని ఫ్యాన్ బాయ్ గోపీచంద్ మల్లేని తను తీయబోతున్నాడు. ఒక భారీ బడ్జెట్ సినిమా తీస్తున్నారని అయితే మనకి ఫస్ట్ లుక్ ఒకటి పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఒక రాజు ఎక్కడో ఒక పడవలో కూర్చున్నటువంటి దాన్ని తీశారని అయితే మనకు వచ్చింది సమాచారం. కాకపోతే ఇప్పుడు బాలకృష్ణ గారు దాన్ని కొన్ని రోజులైతే ఆ స్టోరీని పక్కన పెట్టమని అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎక్కువ బడ్జెట్తో తీసి ఓన్లీ మనం ఇక్కడ మాత్రమే రిలీజ్ అయితే ఇది దొరకదు అని అయితే ఉంది. ఎందుకంటే కలెక్షన్స్ పరంగా కూడా చూసుకోవాల్సి వస్తుంది. ఎంత సినిమా బిగ్ హిట్ అయినప్పటికీ జనాలు నచ్చినప్పటికీ కూడా కలెక్షన్ కూడా అదే రేంజ్లో రావాలి. సంక్రాంతి ఇలాంటి మూమెంట్లోనే సినిమాలు వచ్చే అవకాశం ఉంది, ఎక్కువ మంది చూసే అవకాశం. సో నార్మల్ డేస్లో మూవీ ఆడడం అనేది గగనం అయిపోయింది కాబట్టి బాలకృష్ణ గారు నెక్స్ట్ కొత్త సినిమాకి అయితే వెళ్ళబోతున్నారు. ఆ స్టోరీని కొన్ని రోజులు పక్కన పెట్టి ఒక ఫ్యామిలీ టైప్ ఆఫ్ మూవీకి అయితే వెళ్తున్నారని అయితే ఒక సమాచారం అయితే ఉంది. చూద్దాం బాలకృష్ణ గారు ఇప్పుడు సినిమా ఇటువంటి ఫ్యామిలీ మూవీ చేసి చాలా రోజులైందని చెప్పాలి. ఓ పెద్దన్నయ్య, వంశానికి ఒకడు, వంశోద్ధారకుడు ఇటువంటి సినిమాలతోనే మనకి ఎప్పుడో చూసాం బాలకృష్ణ గారిని. ఆ తర్వాత వచ్చినటువంటి ఫ్యాక్షన్ సినిమాలు, యాక్షన్ సినిమాలు, డిఫరెంట్ వైవిధ్యపరమైనటువంటి సినిమాలను అయితే రాజకీయపరమైనటువంటి సినిమాలు ఇటువంటివి ట్రై చేశారు. బాలకృష్ణ గారిని మళ్ళీ పెద్దన్నయ్య లేదంటే వంశానికి ఒకడు, వంశోద్ధారకుడు ఈ టైప్ ఆఫ్ మూవీలో చూసి చాలా రోజులైందని చెప్పాలి. ఇప్పుడున్నటువంటి బాలకృష్ణ గారి ఏజ్కి కూడా ఇది యాప్ట్ అయ్యేటటువంటి మూవీ అవే అవకాశం కూడా ఉంది కాబట్టి
చూద్దాం. బాలకృష్ణ గారి దగ్గర నుంచి కూడా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఒక మంచి ఎమోషనల్స్ తోటి ఉండేటువంటి సినిమాని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. గోపీచంద్ మల్లేని ఆల్రెడీ తీసినటువంటి వీరసింహారెడ్డి కూడా అన్నా చెల్లెలకు సంబంధించినటువంటి ఒక ఎమోషన్ ఉన్నప్పటికీ కూడా, ఒక ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ ఉన్నప్పటికీ కూడా మెయిన్ ఎలిమెంట్ వచ్చేసి అందులో ఫ్యాక్షనే చూపించారు. ఇప్పుడు ఎలా చూపించాడు అనేది కూడా మనం రాబోయే సినిమాలో చూద్దాం. దీన్ని కూడా త్వరగా కంప్లీట్ చేస్తారని అయితే ఒక సమాచారం ఉంది. దగ్గర దసరాకి వెళ్ళి వచ్చేసే అవకాశం కూడా ఉందనడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే బాలకృష్ణ గారు త్వరగా షెడ్యూల్ పూర్తి చేస్తారు, పూర్తిగా నిమగ్నమై ఉంటారు. కాబట్టి ఎక్కడ ఇండస్ట్రీలో కూడా కేవలం మనకి హిట్ అవుతే ఒక హీరో నష్టపోవడం, దర్శకుడు నష్టపోవడం, ప్రొడ్యూసర్ నష్టపోతాడు, తద్వారా చాలామందికి ఉపాధి కూడా కోల్పోతుంది, పేమెంట్లు సరిగ్గా ఇవ్వలేకపోవచ్చు. ఇటువంటి అనేక సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని బాలకృష్ణ గారు కొంచెం భారీ బడ్జెట్ సినిమాలను అయితే కొంచెం మనం దూరం పెడదాం. ఈ సినిమాల్ని, ఫ్యామిలీ టైప్ ఆఫ్ సినిమాల్ని మరింత పాన్ ఇండియాకి విస్తరించేటటువంటి సినిమాలను తీసి తక్కువ బడ్జెట్ తోటి ఎక్కువ మందిని ఆకర్షించేటువంటి సినిమాలు తీసి నెక్స్ట్ వెళ్దామని అయితే బాలకృష్ణ గారు చెప్పినట్టు ఒక సమాచారం ఉంది. చూద్దాం. నెక్స్ట్ త్వరలో అయితే ఇది షూటింగ్స్కి సెట్స్లోకి వెళ్తుందని అయితే అంటున్నారు. ఎప్పుడు వెళ్తుంది ఏంటి అనే విషయాల్ని మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో మీరు ఓటీటీలో చూసారా అఖండ సినిమా, ఎందులో చూసారు, లేదంటే మళ్ళీ రిపీటెడ్గా బాలయ్య బాబు కోసం మళ్ళీ చూసారా అని చెప్పేసి కమెంట్ చేయండి. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.